హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిజం నిప్పు లాంటిది, చెప్పిన వాడికి కూడా కాలుతుంది. వారం కిందటే తన లవర్ దివ్యతో బ్రేకప్ అయ్యింది. అప్పటి నుంచి సుమంత్ డల్గానే ఉన్నాడు. రవి సుమంత్ చిన్ననాటి ఫ్రెండ్. ఏంట్రా సుమంత్, ఇంకా అక్కడే ఉన్నావు? ఆ దివ్య గురించి ఆలోచిస్తూ ఎంతకాలం ఇలా ఉంటావు? అసలు తిండి లేదు, నిద్ర లేదు, మొహమంతా పీక్కుపోయింది. ఏంట్రా సుమంత్ ఇది అని రవి అంటాడు. సుమంత్ వెంటనే, ఏం చేయనురా రవి, అంతా దివ్య వల్లే. తనే నన్ను అర్థం చేసుకోలేదు. నేను తన కోసం ఎంత చేశాను. నా కష్టాలు తనకు అసలు పట్టట్లేదు. నా ఫీలింగ్స్ తనకి అవసరం లేదు. నా లైఫ్లో తనే మెయిన్ అని అనుకున్నాను, కానీ తను నన్ను రోడ్డు మీద నిలబెట్టేసింది అని తన బాధని వరుసపెట్టి చెప్పాడు. రవి ఓపిక్గా సుమంత్ చెప్పే మాటలన్నీ విన్నాడు. కానీ రవి మనసులో ఇంకొక ఆలోచన కూడా నడుస్తుంది. సుమంత్ కొన్ని విషయాల్లో చాలా ఓవర్గా ప్రవర్తించాడు. దివ్యని ఎక్కువగా డామినేట్ చేసేవాడు. ఇదంతా రవికి తెలుసు. సుమంత్కి నచ్చ చెప్పే ప్రయత్నంలో రవి ఏమన్నాడంటే, నిజమేరా, నువ్వు తన కోసం చాలా చేసావు, ఎవరో కాదనరు, కానీ ఇందులో నీ తప్పు కూడా ఉంది. సుమంత్ ఒక్కసారిగా కోపంతో చూశాడు రవిని. ఏమంటున్నావురా? నా తప్పు ఎక్కడ ఉంది? అంతా తనదే తప్పు. తను నన్ను మోసం చేసింది. తను నా ఫీలింగ్స్తో ఆడుకుంది. నా కష్టం నీకు అసలు అర్థం కావడం లేదు. నువ్వు కూడా నన్ను తప్పు పడుతున్నావా అని అన్నాడు. ఇక్కడ సుమంత్ తనని తాను విక్టిమ్ లాగా, ఇన్నోసెంట్ లాగా చూసుకుంటున్నాడని రవికి అర్థమైంది. రవి చెప్పిన నీ తప్పు కూడా ఉంది అన్న నిజం సుమంత్ తనని తాను చూసుకునే విధానానికి పూర్తిగా ఆపోజిట్గా ఉంది. సో అది సుమంత్కి గట్టిగా తగిలింది. సుమంత్ని కామ్ చేయడానికి ట్రై చేస్తూ రవి తర్వాత ఇలా అన్నాడు, నువ్వు తను నిన్ను అర్థం చేసుకోలేదని అంటున్నావు, కానీ నువ్వు కూడా తన మాట వినకుండా, తన ఫీలింగ్స్ పట్టించుకోకుండా కొన్నిసార్లు చాలా ఇబ్బంది పెట్టావు. చిన్న విషయాలకి కోప్పడతావు. తనకి నచ్చని పనులు నువ్వు చేయమని ఒత్తిడి చేస్తావు. అవన్నీ నీకు గుర్తులేవా అని అడుగుతాడు. ఆ మాటలు వినగానే సుమంత్కి ఇంకా కాలింది. రవి చెప్పేది నిజమే. కొన్ని విషయాల్లో తను కూడా తప్పుగా ప్రవర్తించాడు. కానీ ఆ క్షణంలో ఆ నిజం వినడం అతనికి, సుమంత్కి ఇష్టం లేదు. నేను నీకు సాయం చేయడానికి వచ్చానురా అని రవి సుమంత్ భుజం తడతాడు. ఈ బాధ నుంచి బయటపడాలంటే ముందు నువ్వు జరిగిన దాన్ని ఒప్పుకోవాలి. అంతా ఒకరి తప్పే అని అనుకుంటే ఎప్పటికీ మనం బయటపడలేం. కానీ సుమంత్ ఆ మాటలు వినడానికి సిద్ధంగా లేడు. తన తప్పేమీ లేదనే అబద్ధమే అతనికి ఆ క్షణం చాలా కంఫర్టబుల్గా అనిపించింది. థ్యాంక్స్ అని చెప్పి లేచి కోపంగా వెళ్ళిపోయాడు. సుమంత్ వెళ్ళిపోవడం చూస్తూ రవి ఏం చేయాలో అర్థం కాక అక్కడే అలాగే ఉండిపోయాడు. ఈ స్టోరీలో సుమంత్ నిజాన్ని యాక్సెప్ట్ చెయ్యకపోగా నిజం చెప్పినందుకు తన ఫ్రెండ్ రవి మీద మండిపడ్డాడు. ఈ బిహేవియర్ మనం కొంతమందిలో చూస్తూ ఉంటాం. నిజం ఒప్పుకోవడం ఇష్టం లేక నిజం చెప్పిన వాడినే నిందిస్తారు. ఈ కథలో రవి చెప్పింది నిజమని సుమంత్కు కూడా తెలుసు, కానీ అతనికి వినే ఉద్దేశం లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో సుమంత్ లాంటి మనుషులతో నిజం మాట్లాడడం తప్పని చాలామందికి అనిపిస్తుంది. అయితే ఎదుటి వాళ్ళు కంఫర్ట్ కోసం నిజం చెప్పడం మానేస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ అబద్ధంలో బ్రతుకుతారు. సో అప్పుడప్పుడు కష్టం అనిపించినా నిజం చెప్పడమే కరెక్ట్. సో మీరు ఇలాంటి ఒక సిచ్యువేషన్ కనుక ఫేస్ చేస్తే గుర్తుంచుకోండి, ఫ్రెండ్ లైఫ్ బాగుండాలంటే నిజం మాట్లాడండి. మీ ఇద్దరి మధ్య ఏమీ గొడవ రాకూడదు అంటే ఓకే అని సముదాయించండి, వదిలేయండి, నిజం మాట్లాడకండి. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో నిజం చెప్తే చాలా మందికి కాలుతుంది. కానీ నిజం పవర్ అది, దాన్ని ఎవరు దాయలేరు. అది ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. నెక్స్ట్, మంచివాడు వర్సెస్ ముంచేవాడు. రోజులాగే రాజు, కార్తిక్ బంజారా హిల్స్లోని ఒక కాఫీ షాప్లో కలిశారు. కార్తిక్ కొంచెం డల్గా ఉన్నాడు. రాజు ఏం తెలియనట్టు ఫోన్ చూసుకుంటున్నాడు. రాజు కార్తిక్ దగ్గర 10,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఇవ్వాల్సిన తేదీ ఎప్పుడో దాటిపోయింది. కార్తిక్కి ఇప్పుడు ఆ డబ్బులు చాలా అవసరం. రాజుని అడగడానికి చాలాసార్లు ప్రయత్నించినా కార్తిక్కి ఛాన్స్ ఇవ్వలేదు రాజు. ఈసారి ఎలాగైనా అడగాలని కార్తిక్ గట్టిగా డిసైడ్ అయ్యాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఏంట్రా రాజు, ఏం చేస్తున్నావు అని కార్తిక్ నెమ్మదిగా మాట కలిపాడు. ఏం లేదురా, మామూలే, ఏమైంది అని రాజు అన్నాడు. ఏం లేదురా, నా దగ్గర నువ్వు తీసుకున్న డబ్బు గురించి అని ఏదో మాట్లాడబోయాడు కార్తిక్. ఇక్కడే వెంటనే రాజు ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోయింది. మొహంలో నవ్వు మాయమైంది. నెమ్మదిగా తలదించుకున్నాడు. అతని గొంతులో బాధ, నిరాశ స్పష్టంగా వినిపించాయి. అప్పుడు రాజు అన్నాడు, అవునరా కార్తిక్, ఎప్పటికైనా నువ్వు అడగాల్సిందే, కానీ నువ్వు ఇప్పుడే ఇలా అడుగుతావని నేను అసలు అనుకోలేదురా అని రాజు అన్నాడు. అతని మాటల్లో ఎక్కడా కూడా కోపం లేదు, కానీ కార్తీక్ మీద సైలెంట్గా తన మ్యానిపులేషన్ని స్టార్ట్ చేశాడు. నాకు తెలుసురా, నీకు ఇప్పుడు డబ్బు అవసరం చాలా ఉందని, కానీ నువ్వు ఇంతకంటే బాగా అర్థం చేసుకుంటావని అనుకున్నాను అని ఒక సెంటిమెంటల్ డైలాగ్ కూడా వేసాడు. కార్తీక్ గుండెలో రాయబడినట్టయింది. రాజు అరిచి గొడవ పడలేదు, డబ్బు లేదని సాకులు కూడా చెప్పలేదు.
కేవలం డిసప్పాయింట్మెంట్ని అంటే నిరాశను వ్యక్తం చేశాడు అంతే. నువ్వు ఇలా సడన్గా అడుగుతావని అనుకోలేదు, నువ్వు నన్ను బాగా అర్థం చేసుకుంటావని అనుకున్నాను. ఇలాంటి మాటలు కార్తీక్ని గట్టిగా టచ్ చేశాయి. కార్తీక్ ఎప్పుడు అందరితో మంచివాడిని, మంచి స్నేహితుడిని అని అనిపించుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాడు. తాను ఎప్పుడూ కూడా స్నేహితులు కష్టాల్లో ఉంటే ఆదుకునేవాడిగా ఉండాలి అని అనుకుంటాడు. అలాంటి తనని రాజు అర్థం చేసుకోలేదు అన్నప్పుడు తన గుణంపై దెబ్బపడినట్టు అతనికి అనిపించింది. తెలియకుండానే తప్పు చేసేసానేమో అనే ఫీలింగ్లోకి కార్తీక్ వెళ్ళిపోయాడు. అప్పుడు తర్వాత కార్తీక్ అన్నాడు, అలా అంటావేంట్రా రాజు, నేను నిన్ను అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను? నీకు తెలుసు కదా నాకు ఇప్పుడు డబ్బు అవసరం ఎంత ఉందో, అందుకే అడిగా. సర్లే, సారీలే, నువ్వు ఇప్పుడు ఏమి ఇవ్వక్కర్లేదు, నేను తర్వాత చూస్తానులే. నేను అలా అనాల్సింది కాదు, నా తప్పు ఒప్పుకుంటానని కార్తీక్ అన్నాడు. రాజు చిన్నగా, పర్లేదురా, నువ్వు అడిగావు కదా, నేను సర్దుతానులే, కానీ నేను నిన్ను చాలా నమ్మాను, నువ్వు నాకు మంచి ఫ్రెండ్ అనుకున్నాను, అందుకే ఇలా మాట్లాడాను అన్నాడు. రాజు డబ్బు ఇవ్వకుండా తప్పించుకోవడానికి మోరల్ ప్రెషర్ అంటే నైతిక ఒత్తిడిని యూజ్ చేశాడు. రాజు కార్తీక్ని నేరుగా నా దగ్గర డబ్బు లేదు, ఇవ్వలేను అని చెప్పలేదు. బదులుగా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, నేను నీ పట్ల నిరాశ చెందాను, ఇలాంటి మాటలతో కార్తీక్ని సైలెంట్గా లాగేశాడు. సో కార్తీక్ ముందు ఉన్న ఆప్షన్, అది కూడా రాజు మ్యానిపులేషన్తో క్రియేట్ చేసిన ఒకే ఒక దారి, డబ్బు గురించి అడగడం మానేయడం. లేకపోతే రాజు దృష్టిలో కార్తీక్ ఒక చెడ్డవాడిగా, స్నేహం విలువ తెలియని వాడిగా మిగిలిపోతాడు. రాజు లాంటి మ్యానిపులేటర్స్ ఎప్పుడూ గట్టిగా మాట్లాడరు, కోప్పడరు, తమకు కావాల్సింది స్ట్రైట్గా అడగరు. చాలా తెలివిగా డబ్బేదో మనమే తీసుకోమన్నాం అన్నట్టు వాళ్ళు ఫీల్డింగ్ సెట్ చేస్తారు. కార్తీక్ తన డబ్బు పోయినందుకు బాధపడ్డాడు, కానీ రాజుని బాధ పెట్టకూడదు అనే ఫీలింగ్లో ట్రాప్ అయిపోయాడు. ఈ స్టోరీలో ఇద్దరి వైపు తప్పు ఉంది. అందరి చేత మంచివాడు అనిపించుకోవాలని ట్రై చేయడం కార్తీక్ తప్పు. అతని మనస్తత్వాన్ని వీక్నెస్గా యూజ్ చేసుకుని గిల్టీగా ఫీల్ అయ్యేలాగా చేయడం రాజు తప్పు. మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బ్రతకాలి అని అనుకోవడంలో తప్పు లేదు, కానీ నేను అందరికీ నచ్చాలి అని అనుకోకూడదు. ఎందుకంటే ఈ స్టోరీలో రాజు లాంటి వాళ్ళు దీన్ని ఒక వెపన్గా యూజ్ చేసుకుని మనల్ని మ్యానిపులేట్ చేస్తారు. సో గుర్తుంచుకోండి, యూ కాంట్ ఇంప్రెస్ ఎవ్రీబడి, యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. నెక్స్ట్ డార్క్ సైకాలజీ స్టోరీ భజన, ఒక్కటే భజన. ఇప్పుడు చెప్పబోయేది ఒక నిజమైన కథ, ఒక ట్రూ స్టోరీ. హ్యూమన్ స్టోరీలో ఒక డార్కెస్ట్ ఎరాలో జరిగింది. మనకి వీడియోలో కొన్ని రెస్ట్రిక్షన్స్ పడతాయి, అందుకని చెప్పి కొన్ని నేమ్స్ని నేనైతే యూజ్ చేయడం లేదు. కానీ మీరు ఒకసారి ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. చిన్న మీసాలు ఉంటాయి, చార్లీ చాప్లిన్లా ఉంటాడు, కానీ మన ప్రపంచానికి ఒకప్పుడు మెగా విలన్ అని అనుకోవచ్చు. ప్రపంచాన్ని గడగడలాడించిన నియంత గురించి అందరికీ తెలిసిందే. ఆయనకు అపారమైన అధికారం, అపజయం ఎరుగని సైన్యం ఉండేది. కానీ లోపల తన సైనిక వ్యూహాల విషయంలో, చరిత్రలో తన స్థానం విషయంలో ఆయనకు ఒక లోతైన ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండేది, అభద్రతా భావం ఉండేది. బయటికి తాను అజేయుడైన నాయకుడిగా, అన్నీ తెలిసిన వ్యూహకర్తగా కనిపించిన ప్రజలు తనను కేవలం శక్తివంతుడిగానే కాకుండా నిజమైన మేధావిగా, భవిష్యత్తును చూడగలిగే దైవదూతగా గుర్తించాలని ఆయన తీవ్రంగా కోరుకునేవారు. అందుకే తన మేధస్సును, సైనిక నైపుణ్యాన్ని అతిగా పొగిడేవారి మాటలు ఎక్కువగా వినేవాడు. చుట్టూ ఉన్న ముఖ్య అధికారులు, సేనాధిపతుల్లో కొందరు తమ స్వార్థం కోసం నియంతను మరింత ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయనకున్న ఈ బలహీనతను ఆయుధంగా వాడుకున్నారు. ముఖ్యంగా రష్యాతో జరుగుతున్న యుద్ధంలో వాళ్ళ సైన్యం తీవ్రమైన చలికి, నష్టాలకు గురై వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇది క్లియర్గా బయటపడింది. ఒక ముఖ్యమైన సమావేశంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న జనరల్స్, లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్స్ సైన్యం వెనక్కి తగ్గాలని, లేకపోతే భారీ నష్టం జరుగుతుందని స్పష్టమైన ఆధారాలతో వివరించారు మన నియంతకి. వారి మాటలు, స్టాటిస్టిక్స్ అన్ని ఫ్యాక్ట్స్ అండ్ ప్రాక్టికల్ కూడా. కానీ మన నియంత వాటిని వినడానికి సిద్ధంగా లేడు. అప్పుడు అతని ముఖ్య సలహాదారుడు ఏమన్నాడంటే, ఓ నియంత, మీ స్ట్రాటజిక్ విజన్ సాటి లేనిది. మీలాంటి సైనిక మేధావి ఈ ప్రపంచంలో మరొకరు లేరు. అందరూ కూడా సైన్యాన్ని వెనక్కి తగ్గాలి దీని గురించే మాట్లాడుతున్నారు. కానీ మీరొక్కరే ఈ పరిస్థితుల్లో విజయం సాధించడానికి మార్గాన్ని చూస్తున్నారు. మీ డెసిషన్ ఫైనల్. చరిత్రలో మీ పేరును నిలబెట్టే గొప్ప విజయం ఇది అవ్వబోతుంది అని అతను అన్నాడు. మనోడు ఎంత పెద్ద సోపేసేపాటికి మన నియంత కళ్ళు మెరిసాయి. మన నియంత లోపల ఎప్పుడు అనుమానించుకుంటూ ఉండేవాడు, నేను తీసినది కరెక్టా కాదని. కానీ వాడికి సలహాదారుడు మాట వినగానే అతని అభద్రతాభావం అంటే ఈ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఒక్కసారిగా పోయింది. ఇది నిజమా కాదా అని నియంత ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తాను ఏదైతే వినాలనుకున్నాడో అది వినేశాడు. పొగడ్తలను గుడ్డిగా నమ్మేశాడు. తనని గొప్పవాడిగా పొగిడినప్పుడు అవతలి వ్యక్తి ఉద్దేశాలని ప్రశ్నించాల్సిన అవసరం మన నియంతకి అవసరం లేదని అనిపించింది. నియంత వెంటనే ఎక్స్పీరియన్స్ ఉన్న జనరల్స్ వీళ్ళ సలహాలని పక్కన పెట్టేసి సైన్యాన్ని వెనక్కి తగ్గకుండా ముందుకు సాగాలని ఆదేశించాడు.
ఈ నిర్ణయం చరిత్రలో మర్చిపోలేని యుద్ధంగా నిలిచిపోయింది. ఈ ఒక్క నిర్ణయం నియంత సైన్యానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. వేల సంఖ్యలో సైనికులు చలికి, ఆకలికి, రష్యన్ దాడులకి బలైపోయారు. ఈ నిర్ణయం రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక కీలక మలుపుగా మారింది. నియంత పతనానికి దారి తీసిన ముఖ్యమైన కారణాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇక నియంతను పోగొట్టడానికి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆయనకన్నా ఎక్కువ తెలివితేటలు అక్కర్లేదు. వారికి నియంత మనసులో దాగి ఉన్న అభద్రతాభావం, తనని తాను గొప్పవాడిగా నిరూపించుకోవాలనే ఎక్స్ట్రీమ్ డిజైర్, ఇది అర్థం చేసుకుంటే చాలు. తనని తాను గొప్పవాడని అనిపించుకోవడానికి ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటాడని వీళ్ళకి తెలుసు. కేవలం సిగ్గు లేకుండా అతిగా పొగిడి నియంత యొక్క అహంకారాన్ని, ఆత్మ వంచనను ఆయుధంగా వాడుకున్నారు. పొగడ్తలు ఎలా లాజిక్ని పక్కకు తోసి మనుషుల బలహీనతలను వాడుకుని చరిత్ర గతిని మార్చేస్తాయో చెప్పడానికి ఇది ఒక బెటర్ ట్రూత్ ఎగ్జాంపుల్. స్టోరీ మనకి రిలేటబుల్గా లేదు కాబట్టి మనకి అప్లై అవ్వదు అని అనుకోకండి. స్టోరీ మనకి అప్లై అవ్వకపోవచ్చు, కానీ మనలో ఉండే ఇన్సెక్యూరిటీస్, అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అన్న కాన్స్టాంట్ ఫీలింగ్ అందరికీ కామన్గా ఉంటుంది. వాటిని యూజ్ చేసుకుని కొంతమంది మనల్ని ఫూల్ చేయడం కూడా చాలా కామన్గా జరుగుతుంది. వాళ్ళని ఆపడం కంటే ముందు మనలో ఉన్న డౌట్స్ని ఆపేయాలి. మార్పు మనలో నుంచే మొదలవ్వాలి. అప్పుడే మన మీద మనకి రెస్పెక్ట్ వస్తుంది. మనల్ని మనం సరిగ్గా ప్రేమించుకోవడం, సెల్ఫ్ లవ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టోరీ, మై లైఫ్ మై రూల్స్ నాట్ సో ట్రూ. హైటెక్ సిటీలో ఒక ఆఫీస్. రాత్రి 9 దాటింది. సాయి తన వర్క్ డెస్క్ దగ్గర కూర్చుని ఉన్నాడు. సాయి కళ్ళు నిద్రతో మూతలు పడుతున్నాయి, కానీ చేయాల్సిన పని ఇంకా ఉంది. బాస్ పంపిన లాస్ట్ మినిట్ మెయిల్, రేపటి డెడ్లైన్తో అతని మైండ్ అంతా వేడెక్కిపోయింది. ఆ టైంలో బాస్ తన క్యాబిన్లో నుంచి చిన్నగా నవ్వుతూ బయటకు వచ్చాడు. అలిసిపోయావా సాయి అని బాస్ సాఫ్ట్గా కాలేలాగా అడిగాడు. కానీ బాస్ ఇక్కడ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని సాయికి కూడా తెలుసు. అంతా నీ ఇష్టమే కదా, నీ మీద ఎలాంటి ప్రెషర్ లేదు, అసలు నువ్వు చేయగలిగితేనే ఉండు, ఇంకొక మీనింగ్ ఉండేలాగా మనోడు ఆప్షన్స్ ఇచ్చాడు. కానీ సాయికి మ్యాటర్ అర్థమైంది. బాస్ ఉండు అని డైరెక్ట్గా అనలేదు, కానీ ఆ నవ్వు వెనకున్న మెసేజ్ క్లియర్ అయింది. నువ్వు వెళ్తే నా పని ఎవడు చేస్తాడు, ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే దాని ఇంపాక్ట్ నీ కెరియర్పై పడుతుంది. ఈ మాటలన్నీ మన సాయి వెనకాల ఊహించుకుంటున్నాడు. ఇలాంటి మూమెంట్లో ఏ బాస్ కూడా డైరెక్ట్గా కోప్పడరు, ఇది సాయికి కూడా తెలుసు. కానీ సాయి ఊహించుకుంటున్నాడు. నెక్స్ట్ డే మార్నింగే డిసప్పాయింటెడ్ లుక్తో, ఆ సైలెంట్ ట్రీట్మెంట్తో, ఆ కెరియర్ బెదిరింపు మాటలు, ఇవన్నీ సాయి వినాల్సి వస్తుందని సాయికి అర్థమైంది. సాయికి తన పనిని పర్ఫెక్ట్గా చేయాలని, బాస్ దృష్టిలో మంచి ఉద్యోగిగా ఉండాలని నిర్ణయం చేసుకున్నాడు. లేదు సార్, అలా అంటారేంటి, మీకు ఇబ్బంది అయితే నేను ఎలా వెళ్తాను, మీరు నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు, పర్లేదు సార్, నేనుండి ఈ పనిని ఫినిష్ చేసి వెళ్తాను అని సాయి అన్నాడు. పనిచేయడం మొదలుపెట్టాడు. బాస్ మొహంలో నవ్వు ఇంకా పెద్దదైంది. చూడు సాయి, అందుకే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నిజంగానే బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద ఇయర్ నువ్వే అని హ్యాపీగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. సాయికి తెలుసు ఇదంతా ఒక ట్రాప్ అని. బాస్ ఎప్పుడు ఈ రోజు ఉండు అని డైరెక్ట్గా ఎప్పుడు అడగడు. బదులుగా నీ ఇష్టం, ప్రెషర్ లేదు, నీ డెసిషన్ అనే మాటలతో తనకే డెసిషన్ తీసుకునే చాయిస్ ఇస్తున్నట్టు ఒక ఎమోషనల్ ట్రాప్లో వేసేస్తాడు బాస్. సాయికి ఆ ట్రాప్లో పట్టడం తప్ప వేరే ఆప్షనే కనబడటం లేదు. అలా చేయకపోతే సాయి బాస్ దృష్టిలో ఒక చెడ్డ ఉద్యోగిగా, రెస్పాన్సిబిలిటీ లేనివాడిగా మిగిలిపోతాడు. బాస్కు సాయి కన్నా ఎక్కువ తెలివితేటలు అక్కర్లేదు. సాయి తనను తాను మంచివాడిగా, కష్టపడేవాడిగా చూసుకోవాలనే వీక్నెస్ ఉంది చూసారా, దానిని బాస్ ఒక ఆయుధంగా వాడుకుంటాడు. నార్మల్గా చూస్తే గనక లేట్గా వర్క్ చేయాలి అన్న చాయిస్ సాయి ఓన్గా డిసైడ్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ ఆప్షన్స్ అన్నీ కూడా బాస్ అనుకున్నది జరగడానికి హెల్ప్ అయ్యే విధంగానే ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇరుక్కున్న వాళ్ళకి విషయం అర్థం అవుతున్నా బయట పడలేకపోతున్నారు. రీజన్ ఏంటంటే ఈ స్టోరీలో సాయికి కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, వాటిని ఫుల్ఫిల్ చేయడానికి జాబ్ ఉండాలి కాబట్టి వీళ్ళకి చాయిస్ లాగా చేస్తున్నారు అంతే. మనం కూడా చాలా సిచ్యువేషన్స్లో మై లైఫ్ మై రూల్స్ అని అనుకుంటాం, కానీ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వేరే ఎవరో మన చాయిస్ని డిసైడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి నెట్ఫ్లిక్స్ లేదా ప్రైమ్ తీసుకోండి. మనకి నచ్చిన, మనం చూస్ చేసుకుని ఒక సినిమా చూడాలి అని అనుకుంటాం, కానీ లోపలికి వెళ్ళాక వాడే చెప్తాడు ఇది పాపులర్ మూవీ అని, వాడే చెప్తాడు ఇది టాప్ 10 అని, వాడే చెప్తాడు ఇది చూడని. ఇంకా ఆ ప్లాట్ఫామ్ సజెస్ట్ చేసే మూవీస్నే మనం లాస్ట్కి చూస్తాం. అలాగే మీ ఇంట్లో వాళ్ళు వచ్చి రాజమండ్రి నుంచి ఒక సంబంధం వచ్చింది, కాకినాడ నుంచి ఒక సంబంధం వచ్చిందని చెప్తారు. మనం రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలనుకుంటాం. మనం పెళ్లి చేసుకుందామా లేదా అనే ఆలోచనని ఇక్కడ బైపాస్ చేసేస్తాం. అంటే తెలివిగా 2 చాయిస్లు ఇస్తున్నారు, కానీ 2 చాయిస్లో మీ చాయిస్ ఏది లేదనమాట. ఇక్కడ డార్క్ సైకాలజీ ఏంటంటే లైఫ్లో
మన ముందు అన్ని ఆప్షన్స్ ఉన్నట్టు, మనం ఏదో చూస్ చేసుకుంటున్నట్టు ఉంటుంది. కానీ నిజానికి మనందరం ఎవరికో నచ్చినట్టు వాళ్ళు ఇచ్చిన చాయిస్లు సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది నిజం. సో ఇది గుర్తుంచుకోండి. అండ్ చివరిగా ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న ఒక పాయింట్ ఏంటంటే, చిన్నప్పుడు నేను విన్న ఒక మాట మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఉండిపోయింది. అదేంటంటే, మనం అయితే తెలివిగా ఉండాలి లేదా అమాయకంగా ఉండాలి. అంటే మనం లైఫ్లో చాలా తెలివిగా బ్రతకాలి లేదా అమాయకంగా హ్యాపీగా బ్రతికేయాలి. ఆ మాట అప్పుడు అర్థం కాలేదు, కానీ కొంచెం ఏజ్ పెరిగాక, ఎక్స్పీరియన్స్ పెరిగాక నాకు అర్థమైంది, చాలా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే మనం ఇప్పుడున్న సొసైటీలో చిన్న వాట్సాప్ మెసేజ్ కూడా మనల్ని చీట్ చేయడానికే చూస్తుంది అన్నట్టు ఉంది. దాదాపు ప్రతి గ్లోబల్ కంపెనీ కూడా వాళ్ళ ట్రాప్లో పడేలాగా చేస్తుంది. ఇంకా మన చుట్టూ మనుషుల సంగతి అయితే ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. మనుషులంటే మనకి పరిచయం లేని స్ట్రేంజర్స్ గురించే కాదు, నేను మాట్లాడేది, నేను చెప్పేది మనకి చాలా క్లోజ్గా ఉండే వాళ్ళ గురించి కూడా. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న స్టోరీస్, వాటికి ఎగ్జాంపుల్స్ వీళ్ళే అనమాట. ఎవరు ఏ ఉద్దేశం లోపల దాచుకుని ఏ మాట ఎలా మాట్లాడుతున్నారో, ఎవరు లోపల ఏ స్కెచ్ వేసుకుని మన దగ్గరికి హెల్ప్ కోసం వస్తున్నారో ఇది మనకి తెలియదు. మోసపోతే కానీ అర్థం కాదు. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు, కానీ సొల్యూషన్ మాత్రం ఒకటే. అయితే తెలివిగా ఉండాలి లేదా అమాయకంగా ఉండాలి. ఇంతకీ తెలివిగా ఉండడం అంటే ఏంటి, అమాయకంగా ఉండడం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే రెండు ఒకటే. తెలివైన వాడు నాకు అన్నీ తెలుసు అన్నట్టు ఉండడు. ఓకే నీకే తెలుసురా బాబు, నువ్వు మాట్లాడు, నీతో నాకెందుకు అన్నట్టు ఉంటాడు. అలాగే అమాయకంగా ఉన్నాడు, ఓకే నాకేం తెలీదు, నువ్వేం చెప్తాది అన్నట్టు వింటాడు. ఇక్కడ వీళ్ళిద్దరి వల్ల మనకేం గొడవ ఉండదు. ఎవరికైతే నేను తెలివైనోడిని అని ప్రూవ్ చేసుకోవాలని ఉంటుందో వాడు పద్దాగా మధ్యలో మాట్లాడుతూనే ఉంటాడు. నాకు ఇది తెలుసు అని చెప్తా ఉంటాడు, ఇది తెలుసు అని చెప్తా ఉంటాడు. వాడి నాలెడ్జ్ని చూపించుకుంటాకి వాడు ప్రతి క్షణం కష్టపడుతూనే ఉంటాడు, అండ్ దానివల్ల తర్వాత బాధపడుతూనే ఉంటాడు. సో గుర్తుంచుకోండి, అయితే తెలివిగా ఉండండి లేకపోతే హ్యాపీగా అమాయకంగా ఉండండి. అప్పుడు ఎవడు ఏ ట్రిక్తో వచ్చినా మనల్ని ఫూల్ చేయడం కొంచెం కష్టం. సో ఈ వీడియోలో ఏ స్టోరీ మీరు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశారో నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.